హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రేపు బయట మార్కెట్లో ఏదన్నా కొనాలంటే చాలా భయమేస్తుందండి. ప్రతిదీ కల్తీయే కదా, ఆఖరికి సాంబార్ పౌడర్ కూడా. సో అందుకే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక గుప్పడు ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఆయిల్ లేకపోతే గొట్టు వచ్చేస్తుందండి. అందుకే ఆయిల్ వేసుకుంటే గొట్టు రాకుండా ఉంటుందన్నమాట. అవి చక్కగా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోండి. కొంతమంది కరివేపాకు సాంబార్లో వేస్తే ఏరేస్తారు కదండి. మనము కరివేపాకు చాలా మంచిది, తీసుకుంటే మంచిది. అందుకని ఒకవేళ సాంబార్లో వేయకుండా డైరెక్ట్గా ఇలా పౌడర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఒక గుప్పడి కరివేపాకు చక్కగా కడిగేసి బట్టతో తుడిచేసి తడి అన్నది లేకుండా తుడిచేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కరకర అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపుల డబ్బాలో ఏదైతే గిన్నె ఉంటుందో ఆ గిన్నెతో కొలత తీసుకుంటున్నానండి. ఆ గిన్నెతో 1 కప్పు శనగపప్పు, 3/4 కప్ మినపగుళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ రెండింటిని దోరగా చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇంకో 1/4 కప్పు అందులో ఉంచేసాను, చూసారు కదా, 1/4 కప్పు మినపగుళ్ళు అనమాట. అవి చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్ జీలకర్ర, అలానే 1 కప్పు శనగపప్పుకి 3 కప్పులు ధనియాల కొలత తీసుకున్నానండి. సో ధనియాలు జీలకర్ర కూడా చక్కగా దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/4 కప్ మెంతులు కూడా వేసేసుకుని దోరగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మెంతులు సాంబార్కి పులుసులకి చాలా బాగుంటుందండి. మంచిగా వేగి ఫ్రై అయిన మెంతుల పొడి వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మెంతులు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మిరియాలు కనుక వాడుతున్నట్టయితే 1/4 కప్ మిరియాలు కూడా దోరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని అన్నీ కలిపి పొడి చేసుకోవచ్చండి. నా దగ్గర ఆల్రెడీ మిరియాల పొడే ఉంది, సో నేను అది లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకోవడమేనండి. డబ్బాలో 1 మంత్ నిలవ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ ఈ పౌడర్తో సాంబార్ కావాలి అంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.